భారత్ న్యూజిలాండ్ జట్లు టీ20లలో తలపడినప్పుడల్లా హోరాహోరీ పోరు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 25 అంతర్జాతీయ టీ20లు ఆడగా ఇందులో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ మ్యాచ్లలో 14 మ్యాచ్లు మన భారతే గెలిచింది. కివీస్ మాత్రం 10 మ్యాచ్లలోనే గెలుపొందింది. దీంట్లో ఒకటి టైగా ముగిసింది. ఇప్పటి వరకు జరిగిన 8 సిరీసులలో భారత్ 5 గెలుపొందగా ముఖ్యంగా గత 4 సిరీసులుగా టీమిండియాను కివీస్ ఓడించలేకపోతుంది. సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఒక భారీ షాక్ తగిలింది. అదేంటంటే యువ సంచలనం తిలక్ వర్మ, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వాళ్ళిద్దరికి గాయాలైన సంగతి మనకు తెలిసిందే. తిలక్ స్థానంలో సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రాగా సుందర్ స్థానాన్ని రవి బిస్టవ్ భర్తీ చేశాడు. ఇక టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కు అద్భుతమైన రికార్డున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అతని సారథ్యంలో భారత్ ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదంటే మనం ఆశ్చర్యపోనవసరం లే. ఎందుకంటే సూర్య అంత బాగా కెప్టెన్సీ చేస్తాడు. అయితే గత 22 ఇన్నింగ్స్లుగా సూర్య బ్యాటింగ్ నుంచి కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. దీని విషయంలో అభిమానులు చాలా ఆందోళనగా ఉన్నారు. వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2026 కు ముందు భారత్కు ఇదే ఆఖరి సిరీస్ అవబోతుంది. జనవరి 21 అంటే బుధవారం నాడు నాగపూర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. వన్డే సిరీస్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించి మంచి ఊపు మీదున్న కివీస్ సొంత గడ్డపై అడ్డుకోవడం సూర్యసేనకు ఎంతమాత్రం సాధ్యమవుతుందో ఇది ఒక సవాల్గా చూడాల్సిన విషయం. సొంత పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మిచెల్ సారథ్యంలో కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా హోల్డర్ స్టేడియంలో ఓటమి తర్వాత టీమిండియా కుర్రాలు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే మరి సూర్యసేన ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది కొంచెం ఆందోళనగా ఉంది. అయినప్పటికీ ఈ విషయంలో మనం పాజిటివ్గా ముందుకెళ్ళాలి. సూర్యసేన ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.